అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే డాక్టర్. నమస్తే అండి. డాక్టర్ గారు, కొంతమందికి మార్నింగ్ లేవగానే కొన్ని టైప్స్ ఆఫ్ పెయిన్స్ ఉంటాయి. సో అందులో ఈ మడమ కూడా బాగా నొప్పిస్తుంటుంది కొంతమందికి. అసలు దానికి రీజన్ ఏంటంటారు పర్టికులర్ గా? మార్నింగ్ లేవగానే మడమ నొప్పి అని అంటే రీజన్స్ వచ్చేసి లైక్ వెయిట్ ఎక్కువగా ఉండడం, బరువు ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు కొందరికి ఎక్కువగా నిలబడి పనిచేసే వాళ్ళలో లైక్ చూసుకుంటే టీచర్స్ అని చెప్పుకోవచ్చు, లేదా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళని చెప్పుకోవచ్చు. ఎక్కువగా నిలబడి పనిచేసే వాళ్ళలో కంప్లైంట్ చూస్తాం ఇవి. అండ్ ఇంకోటి వచ్చేసి హై హీల్స్ వేసుకునే వాళ్ళల్లో ఆడవాళ్ళు అయితే ఫ్రీక్వెంట్గా హై హీల్స్ వేసుకుంటే వస్తాయి. లేదు మగవాళ్ళు చూసుకుంటే హార్డ్ సర్ఫేస్ ఉన్న సోల్, ఏదైనా గట్టిగా ఉన్న సోల్ షూస్ కానీ ఫుట్వేర్ ఏవైనా వాడే వాళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ అనేటివి మనం చూస్తూ ఉంటాము. సో జనరల్గా దీన్ని మనము ప్లాంటర్ ఫెషైటిస్ అని అంటాము. సో ఈ పర్టికులర్ పనులు చేసే వాళ్ళల్లో ఈ మన పాదం కింద భాగంలో ఉన్న ఈ ఫేషియా అంటాం కండని. సో ఈ ఫేషియా కంటిన్యూస్గా స్ట్రైన్ అవ్వడం వల్ల అక్కడ ఇన్ఫ్లమేషన్ పెరిగి ఈ పెయిన్ అనేది మొదలైతే వస్తుంది అన్నట్టు. మార్నింగ్ మీరు అన్నట్టుగా ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ సివియర్ పెయిన్ ఉంటుంది. ఇనిషియల్ స్టెప్స్లో చాలా ఎక్కువ పెయిన్ ఉంటుంది. ఫ్యూ స్టెప్స్ వేసిన తర్వాత అప్పుడు గ్రాడ్యువల్గా పెయిన్ సప్రెస్ అయితే వస్తుంది. అంటే ఇప్పుడు అంటే జస్ట్ ఆ వాక్ చేయడమే దానికి సొల్యూషన్ అంటారా? ఇంకేమైనా? లేదండి. జనరల్గా హోమ్ రెమెడీస్లో చూసుకుంటే ఐసింగ్ అప్లై చేసుకోవచ్చు, ఐస్ ప్యాక్ పెట్టుకోవచ్చు ఎవ్రీ 2-3 అవర్స్కి ఒకసారి సివియారిటీ ఎక్కువ ఉంటే. లేదు కొంచెం తక్కువ సివియారిటీ ఉంది అంటే రోజుకో 4-5 సార్లు పెట్టుకోవచ్చు. పెట్టుకున్నప్పుడల్లా ఒక 3 to 5 minutes అప్లై చేయొచ్చు ఐస్ ప్యాక్ ఒకటి. అండ్ దీంతోపాటు కొంత ఫుట్ ఎక్సర్సైజెస్ చేయాల్సి వస్తుంది. కొన్ని స్ట్రెచెస్, సింపుల్ స్ట్రెచెస్ ఉంటాయి, ఇవి చేసుకుంటే కొంత మజిల్ రిలాక్స్ అవుతా ఉంది, పెయిన్ తగ్గుతూ ఉంది. కొంతమందికి నేను చూసాను అంటే అలాంటి పాదాలకి సంబంధించి మడమ పాదాలు అలాంటివి ఏమున్నా కూడా లైట్ గా జెండు బాంబు పెట్టుకొని మసాజ్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే ఈ కోకోనట్ ఆయిల్ రాసుకొని మసాజ్ చేసుకోవడం కావచ్చు చేస్తూ ఉంటారు. దానివల్ల ఎంతవరకు అది యూజ్ అవుతుంది? మసాజ్ తో సూపర్ఫిషియల్ ఫేషియా కొంత రిలీవ్ అవుతుంది, ఆ స్ట్రెస్ నుంచి, ఆ స్ట్రెయిన్ నుంచి కొంత రిలీవ్ అవుతుంది. బట్ టెంపరీ, అది టెంపరీ. మళ్ళీ తెలుస్తుంది. అసలు మడమ నొప్పి నాకు ఇది సివియారిటీ ఉంది, నేను కన్సల్ట్ అవ్వాలి అని ఎలా తెలుసుకోవాలంటారు? వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే ఈవెన్ ఒక 1 minute కూడా నిలబడలేరు వాళ్ళు, కూర్చుంటే బాగుండు అన్నట్టుగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ బాడీ వెయిట్ వాళ్ళకి ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. అనవసరంగా నిలబడుతున్నాను నేను అనే ఫీలింగ్ ఏర్పడుతూ వస్తుంది. బర్నింగ్ సెన్సేషన్స్, పోట్లు లైక్ కత్తితో కానీ లేదా నీడిల్తో పొడిచినట్టు స్టాబింగ్ టైప్ ఆఫ్ పెయిన్స్ ఉంటాయి. సో ఇట్లాంటి సివియారిటీ ఉన్నప్పుడు వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అయితే మంచిది. ఓకే, అంటే ఇప్పుడు వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటారా? ఉంటుందండి. బాడీ వెయిట్ ఎక్కువగా పడడం వల్ల మన హీల్ భాగంలో ఉండే కండ కంటిన్యూస్ గా స్ట్రెయిన్ అయి పెయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏంటంటారు దీనికి సొల్యూషన్ ఏంటి? ఫిజియోలో వచ్చేసి జనరల్ గా హోమ్ రెమెడీ ఫస్ట్ ప్రిఫర్ చేస్తాము, ఐస్ అప్లై చేసుకోమని. అయినా తగ్గలేదు అని అంటే అప్పుడు మనకి ఫిజియోలో లేజర్ థెరపీ ఉంటుంది, షాక్ వేవ్ థెరపీ అనే ట్రీట్మెంట్ ఉంటుంది. సో వీటితో పాటు కొంత మన ఫేషియల్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి అండ్ కైనెషియాలజీ టేపింగ్ అని చెప్పేసి ఉంటుంది. వీటి ద్వారా మనం పెయిన్ ని తగ్గియొచ్చు. ఓకే, సో వీటికి ఏమైనా పట్టీలు కట్టడం కావచ్చు, కొన్ని డేస్ అలా కట్టించాలి అయితే మీకు పెయిన్ రిలీఫ్ ఉంటుంది, ఇలాంటి ట్రీట్మెంట్స్ ఏమన్నా ఉంటాయి? జనరల్ గా అలా రెసిస్ట్ చేసి ఉంచితే ఇంకా పెయిన్ పెరిగే ఛాన్స్ ఉంది. కొంతమంది డైరెక్ట్ అలా ట్రీట్ చేసుకుంటారు. అవునవును, సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటారు. లైక్ పెయిన్ రాగానే క్రేప్ చుట్టేసుకోవడం అట్లాంటివి చేసుకుంటూ ఉంటారు. అవును, అలా చేయడం మంచిది కాదు. దానివల్ల ఏమవుతుంది అని అంటే మనకి లోకలైజ్డ్ ఏరియాలో సర్క్యులేషన్ డిస్టర్బ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బ్ అయిపోయి ఆ ఏరియా అంతా వాపు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల ఇంకా పెయిన్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది కానీ తగ్గదు. ఓకే, సో ఇది ఒకవేళ సివియర్ గా అయితే కనుక ఈ మడమ నొప్పి ఏదైతే ఉందో స్వెల్లింగ్ లాంటివి రావడం కూడా చూస్తామా? అవునండి, చూస్తాం. తీవ్రత ఎక్కువైంది అని అంటే హీల్ చుట్టూరా, మన మడమల చుట్టూరా వాపులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో అంతవరకు వెళ్ళకుండా ఇనిషియల్ స్టేజ్ లో ట్రీట్మెంట్ తీసుకుంటే తక్కువ డ్యూరేషన్ లో క్లియర్ అయిపోతుంది. లైక్ అది క్రానిక్ అయ్యేదాకా చూసుకుంటే ట్రీట్మెంట్ టైం ఎక్కువ తీసుకుంటుంది, తొందరగా రిజల్ట్స్ కూడా కనిపించవు, ప్రోగ్రెషన్ లేట్ గా ఉంటుంది. ఓకే, అంటే మీ ఎక్స్పీరియన్స్ లో ఇలాంటి వరస్ట్ కేసు ఏదైనా చూసారా మీరు? చూసాము, చాలా కేసెస్ చూస్తూ ఉంటాం. లైక్ ఈ కేసెస్ ఎట్లా ఉంటాయి అని అంటే మేము ఎంత ట్రీట్మెంట్ ఇచ్చి ప్రికాషన్స్ చెప్పి ఎంత పేషెంట్ ఎడ్యుకేట్ చేసినా కూడా కొందరు పేషెంట్స్ వినకుండా మళ్ళీ ఎక్కువసేపు నిలబడి యాక్టివిటీస్ చేయడము, స్టేర్స్ ఎక్కువ ఎక్కడం దిగడము, వాకింగ్ ఎక్కువ చేయడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే మళ్ళీ బాడీ వెయిట్ అంతా దానిపైన పడి అది మళ్ళీ స్ట్రెయిన్ అయిపోయి పెయిన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఈ రోజు మేము ట్రీట్మెంట్ ఇచ్చి కొంత రిలీవ్ అయింది పెయిన్ అని
తగ్గించి పంపించామా మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ రిపీట్ చేసుకొని వస్తారు. ఏం చేశారమ్మా, రెస్ట్ ఇవ్వలేదా, నేను చెప్పిన ప్రికాషన్స్ ఫాలో అవ్వలేదా అంటే లేదు సార్ అన్నీ చేసాము, ఈరోజు కిచెన్లో కొంచెం పని ఎక్కువైంది అంతే, నెక్స్ట్ డే మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఇది మేము ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాము మడమ నొప్పుల్లో. అంటే ఆ పెయిన్ వస్తే గనక ఈ మినిమం ఇంట్లో పనులు కూడా చేసుకోలేమంటారా? రెస్ట్ కంపల్సరీ, కంప్లీట్ గా రెస్ట్ ఇంపార్టెంట్. అండ్ పనులు తప్పవు, కంపల్సరీ చేసుకోవాలి అనుకుంటే ఆల్టర్నేటివ్గా దీనికి సిలికాన్ సోల్స్ ఉంటాయి, హీల్ సోల్స్ ఉంటాయి, ఇవి వాడుకోవచ్చు. లేదు ఫుట్వేర్ కొంచెం ఫమ్ సర్ఫేస్ ఉన్న ఫుట్వేర్, లైక్ మెత్తగా ఉండే ఫుట్వేర్ వాడాలి. సో ఇవి ఇంట్లో కూడా ఒక పేర్ ఆఫ్ స్లిప్పర్స్ ఏవైనా పెట్టేసుకొని ఫుట్వేర్ వాడుకుంటూ చేసుకుంటే కొంతవరకు ఈ నొప్పిని రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు, దాని మీద ఒత్తిడి పడకుండా ప్రివెంట్ చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.